ప్రైజ్ లార్డ్. మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఎంతగానో ప్రశస్తమైన వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క నామంలో మరి ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరి ప్రతినిత్యం వింటూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతగానో బలపడుతున్న విధానం బట్టి దేవదేవునికి ఎంతగానో స్తోత్రం తెలియబోస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రాంతాన్ని మనం చూసినప్పుడు మరి చక్కని పచ్చని వాతావరణం ద్వారా మరి ఇక్కడ నీళ్లు పారుతూ ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో కూడా మరి ఆయన నీటి కాలం ఎవరన్నా నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే రీతిగా మరి ఎక్కువగా పచ్చని వాతావరణం మానవుని యొక్క జీవితానికి ఒక పచ్చని పరిస్థితులు దేవుడు ఇస్తాడనే ఒక గ్రీనరీ అనేది ఆ యొక్క మనిషి యొక్క జీవితానికి ఎంతో ప్రాముఖ్యతమైన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మరి ఈ దినమందు మరి కీర్తనలు 16వ కీర్తన 11వ వచనం చూద్దాం. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు అనే మాటని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి ప్రతినిత్యము మరి ఆయన యొక్క జీవ మార్గం నాకు తెలియజేసేది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. జీవ మార్గములు దేవుని యొక్క చేతిలో ఉన్నవి. సంపూర్ణమైనగా దేవుని యొక్క సన్నిధిలో ఒక సంతోషంతో కూడిన మాటలు దేవుడు మనతో ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా మరి ఈ సమయం ముందు దేవుని యొక్క నామములో ప్రత్యేకంగా మనము చూస్తున్న ప్రతి ఒక్క విషయాల్లో కూడా ఆదివారం మరి విశ్రాంతి దినం లేకపోతే పునరుద్ధాన దినం దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప సంతోషమైన మాటలు దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. అలాగే మన యొక్క జీవిత మార్గానికి కావలసిన ఒక హెచ్చరికను దేవుడు తన కుడి హస్తంతో మనల్ని పట్టుకొని దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. మరి ఈ దినమందు సంపూర్ణముతో దేవుడు నిన్ను నింపి ఆయన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషంతో కలదు, నీ కుడి చేత నిత్యము సుఖము కలదు. దేవుని యొక్క కుడి హస్తంలో నీ కొరకు ఆయన సంసిద్ధం చేస్తున్నాడు. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మరి ఈ దినమందు దేవుని యొక్క నామంలో ప్రియులైన వారు మీ యొక్క దినచర్యలన్నింటిలో కూడా దేవుడి సదాకాలం తోడుగా ఉండి ఆయన కృపలో దేవుడు బలపరిచి స్థిరపరిచి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం విని బలపడి అలాగే దేవునిలో ఒక గొప్ప సంతోషాన్ని కలిగి ఆయన కుడిహస్తం నన్ను బలముగా మరి సంపూర్ణమైన సంతోషంతో నింపిద్దనే యొక్క విషయంతో మనం నమ్మి దేవుని యొక్క నామంలో బలపడతాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు ఆల్.